సేవలు మాత్రం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. పూలే గారు తెలిసి ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా చదువు కూడా ప్రత్యేకించి ప్రాధాన్యత ఎక్కువగా పూలే గారు చదువు మీద వారు చూపించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలతో అందరూ సమాజం ముందుకు రావాలంటే అందరూ కూడా విద్య ఉండాలని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య సావిత్రి పూలే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయులను కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడిన వ్యక్తుల్లో మన పూలే గారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మన ఆ రోజు నుంచి వాళ్ళు చేసిన సేవలను బట్టి ఈరోజు బీసీ వర్గాల్లో కానీ ఎంతోమంది ఈరోజు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్నో రిజర్వేషన్లు ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుకొని చేసిన పూలే గారి వాళ్ళంతా చేసిన సేవలని ఇటువంటి సందర్భంగా మనం గుర్తించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా కూడా మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మనం బీసీలకు కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆరాం క్షేత్రం కూడా ఏదైతే మనం 18 ఆరాం క్షేత్రం కట్టామో దాని ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే 4 నెలల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇచ్చేదానికి కూడా ఆయన ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా